మిర్యాలగూడలో జయశంకర్ చౌరస్తాలో జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు తెలంగాణ ఉద్యమకారులు. బీసీ కుల సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, అన్ని కుల సంఘాల ప్రజలు, సామాజిక వర్గ ప్రజలు, మేధావులు, వివిధ పార్టీ రాజకీయ నాయకులు జయశంకర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగార్జునాచారి తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మరి తెలంగాణ ఉద్యమ కిరీటం జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఈశ్వరాచారి గారికి, మన బీసీ కన్వీనర్ మారం సీరన్న గారికి, అదేవిధంగా మన బీసీ ముద్దుబిడ్డ నాగార్జునచారి గారికి, మన తెలంగాణ మహాత్మా గాంధీ అంతగా పేరు సంపాదించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాల వారికి ప్రొఫెసర్గా, ఆచార్యగా పేరుగాంచిన జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మిత్రులందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాతో పాల్పంచుకున్న శేఖర్ గారు, నాగార్జునచారి గారు, ఈశ్వర్చారి గారు, అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మిత్రుడు నాగభూషణ్ గారు, షోయబ్ గారు, ఇంకా మిత్రులందరూ సకల జనులు ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. ఇక్కడ మన మారం శ్రీనివాస్ గారు, అలాగే మిత్రులందరూ. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇక్కడ జయశంకర్ గారి విగ్రహానికి కొంచెం నిధులు వసూలు చేసినట్టుగా తెలిసింది వారి మాటల ద్వారా. ఇంకా ఏమైనా నిధులు కావాల్సి ఉంటే నా వంతు సహాయంగా మీ అందరికీ సంతోషపడే విధంగా నేను కానీ, నా మిత్రులు కానీ, నా బంధుమిత్రులు, నా శ్రేయోభిలాషులు, అవసరమైతే అమెరికాలో ఉన్న నా శ్రేయోభిలాషులు బంధువులతో కూడా జయశంకర్ సార్ విగ్రహానికి నేను తప్పనిసరిగా తోడ్పాటు అందించి వచ్చే సంవత్సరం ఈ టైం నాటికి జయశంకర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి నా వంతు కార్యక్రమం నేను పాల్పంచుకుంటానని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనం చూస్తున్నాం, తెలంగాణ రాకముందు ఏ ఆశయాలతోటి, ఏ లక్ష్యాలతోటి అయితే తెలంగాణ సాధించుకున్నామో అది అయిందా కాలేదా అని అర్థం కావట్లే. మరి ఈరోజు చూసినట్టయితే నిరుద్యోగుల సమస్య అట్టే ఉంది. అన్ని సామాజిక వర్గాల వారికి రాజ్యాధికారం రాలే, అందరికీ రావాలి రాజ్యాధికారం. అందరికీ రాజ్యాధికారం వచ్చినప్పుడే నిజమైన తెలంగాణ అనిపించుకుంటుంది. మరి దానికోసం ఆ రోజు అంబేద్కర్ గారు కానీ, ఈరోజు జయశంకర్ కానీ, ఆ రోజు జ్యోతిరావు పూలే కానీ అన్ని సామాజిక వర్గాల నాయకులు కూడా అందరికీ సకల జిల్లకు రాజ్యాధికారం కావాలి, సకల జిల్లకు బడ్జెట్లో అవకాశం రావాలి, బడ్జెట్లో కానీ సామాజిక న్యాయం కానీ అందరికీ జరగాలనే ఉద్దేశంతో జయశంకర్ గారు ఆ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం తెలంగాణ వచ్చి 8 సంవత్సరాల నుంచి అభివృద్ధి పదవులు నడుస్తుంది. కానీ ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా అభివృద్ధి కోసం అవసరమైతే ఇంకో నూతన పార్టీ రావాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అవసరమైతే తప్పనిసరి అయితే సకల జనులకు రాజ్యాధికారం కోసం, సకల జనులకు బడ్జెట్లో ఎవరి ప్రయోజనాల కోసం జనాభా తామాషా ప్రకారం బడ్జెట్లో అవకాశం ఉండాలనే లక్ష్యంగా మిత్రులందరూ కలిసినట్టయితే ఒక నూతన పార్టీ స్థాపించి మన జయశంకర్ గారి ఆశయ సాధనకి మరింత దగ్గరగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాము. అది త్వరలో మారా శ్రీనివాస్ గారు మిత్రులందరూ కలిసి జయశంకర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టే టైంకి అది కార్యరూపం దాల్చుకుంటుందని ఆశాభావంగా ఉన్నాను. దశ మలిదశ ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమానికి మిర్యాలగూడ పట్టణంలో నందిపాడ్ రోడ్ని మనం జయశంకర్ సార్ అని జంక్షన్గా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికి 3 సంవత్సరాల నుండి కూడా జయంతి, వర్ధంతి కూడా ఇక్కడే చేసుకుంటా ఉన్నాం. ఈరోజు వర్ధంతి 11వ సంవత్సరం. ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి అన్ని కులాలు, సామాజిక వర్గాలు, వివిధ రాజకీయ నాయకులు వచ్చి ఘనంగా నివాళులర్పించడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ విగ్రహాన్ని కూడా స్థాపించాలని మనం 3 సంవత్సరాల నుంచి కూడా అనుకుంటా ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించిన ఏదైతే చందాలు ఉన్నాయో బుక్స్ కూడా కొట్టేయడం జరిగింది. ఈరోజు వర్ధంతి కార్యక్రమంలోనే ఎవరైనా దాతలుంటే ఈరోజు కూడా ప్రకటించుకోవచ్చు అని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాబట్టి దయచేసి మీకు తోచినంత కూడా విగ్రహానికి కొంత వారి యొక్క సామాజిక కులం వాళ్ళైతేంది, మిగతా సామాజిక కులాల వారైతేంది విగ్రహాన్ని మనం పెట్టుకోవడానికి ఇక్కడ, ఎందుకంటే ఒక పెద్ద చౌరస్తా కాబోతుంది. ఇక్కడ జయశంకర్ చౌరస్తాగా దీన్ని నామకరణం చేసినాం కాబట్టి మనం ఇక్కడ ఒక విగ్రహాన్ని భారీ ఎత్తున పెట్టుకుంటే ఈ యొక్క చౌరస్తా భారీ ఎత్తున రేపు ఫ్యూచర్లో పెద్దగా అయ్యే అవకాశం ఉంది. ఒక మంచి కళ కూడా ఉంటుంది. వారి యొక్క ఘనంగా నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ఇక్కడ విగ్రహాన్ని వచ్చే జయంతి వరకునన్నా కనీసం మనం విగ్రహం పెట్టుకునేటట్టు మనం పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క మన జయశంకర్ సార్ని ఉద్దేశించి మన నాగార్జునచారి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని
విద్య ఉద్యోగ అనేక వనరులు మనని ఆంధ్ర ప్రజలు కొల్లగొట్టుకపోతూ ఉంటే దాన్ని చూసి సహించలేక ఒక ప్రొఫెసర్ ఉండి మరి తొలి దశ మలి దశ 2 ఉద్యమాలను కూడా కీలకంగా వ్యవహరించి మరి ఉద్యమాన్ని నడిపినటువంటి కేసీఆర్ గారికి సిద్ధాంతకర్తగా గురువుగా ఉంటూ ఉద్యమాన్ని తెలంగాణ ఏ రకంగా అన్యాయానికి గురైంది, తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మన రాష్ట్రం మనకు కావాలని చెప్పి ఆ దిశగా అనేక మంది నాయకుల్ని తెలంగాణ ఉద్యమంలో తీసుకొని వచ్చి మరి ఉద్యమాన్ని నడపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మరి కేసీఆర్ గారు తోటి వీరిద్దరి సఖ్యతతో మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనని సిద్ధించడానికి ప్రధానమైన ప్రముఖుడు మరి జయశంకర్ గారు. మరి ఆ జయశంకర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తారు.